హలో అండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ స్టార్ట్ చేశారనుకుందాం. ఆ కంపెనీలో ఎంప్లాయీస్, వర్కర్స్ అందరూ సరిగ్గా వర్క్ చేస్తున్నారా లేదా అని మీరు ఖచ్చితంగా ఒక కంట కనబెడుతూనే ఉంటారు. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసినందుకే మనం అంత జాగ్రత్తగా ఉంటే, ఇంత అండపిండ బ్రహ్మాండమైన సృష్టిని ఆ దేవుడు క్రియేట్ చేశాడు కదా, మరి ఆ దేవుడు మన మీద అటువంటి జాగ్రత్త వహించకుండా ఉంటాడంటారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రంథాలను దేవుడు చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు జాగ్రత్త అని చెప్పి. అంటే భగవద్గీత గ్రంథంలో సర్వతోక్షి అని, అంటే సర్వము చూసేవాడని, అలానే బైబిల్ గ్రంథంలో యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అని, అలానే ఖురాన్ గ్రంథంలో అల్లా అన్నీ చూస్తున్నాడు అని చాలా స్పష్టంగా ఉంది. అంటే మనం ఎప్పుడైతే ఆ దైవానికి భయపడుతూ మన జీవితాన్ని గడుపుతామో అప్పుడు మనలో భక్తి అనేది జనరేట్ అవుతుంది. భయభక్తులు ఉన్నప్పుడే మనం ఈ ప్రపంచంలో ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా ఉంటాం. సో ఇటువంటి నాలెడ్జ్ మనం ఇంకా గెయిన్ చేసుకోవాలి అంటే మన దైవ గ్రంథాలని మనం ఖచ్చితంగా చదవాల్సిందే. ఆ నాలెడ్జ్ అందరికీ షేర్ చేసుకుందాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.